21 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి పడుతున్న కష్టాలు అది నేను చెప్పడమే కాదు, మన బాయ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ. హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ టాక్స్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయికి 21 ఇయర్స్ వచ్చాక అతనికి సర్దుకుపోయి బతకడం అనేది అలవాటు అవుతుంది. నచ్చింది కొనుక్కోలేక, పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వలేక, అటు ఫైనాన్షియల్గాను ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడి వరకు చూసావంటేనే అర్థమవుతుంది నువ్వు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావని. ఈ వీడియో చూస్తున్న నువ్వు మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే ఈ వీడియో నీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి చిన్నప్పుడు లైఫ్ అంతా బాగానే ఎంజాయ్ చేస్తాడు. తన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో బాగానే ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు మనకి డబ్బు సంపాదించాలని తెలియదు, రెస్పాన్సిబిలిటీ ఉంటాయని తెలియదు, ఇవేవీ తెలియదు. ఒక ఫ్రీ బర్డ్ లాగా నచ్చింది కొనుక్కుంటూ మనకు నచ్చింది చేసుకుంటూ పోతాం. కానీ అదే మిడిల్ క్లాస్ అబ్బాయికి 21 ఇయర్స్ వచ్చాయంటే తన ఫ్యామిలీ వయసు అయిపోతుంది. తన ఫ్యామిలీకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆ అబ్బాయి మీద పడిపోతాయి. అప్పుడు ఆ అబ్బాయి డబ్బు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అన్నీ అవి ఇవి అన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఒకేసారిగా ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి మీద పడిపోతాయి. ఈ బాధ్యతలన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు లైఫే బాగుంటుండే కదా అని. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఈ రెస్పాన్సిబిలిటీ నుంచి బయటపడేయాలన్నా, తిరిగి మళ్ళీ చిన్నప్పటిలాగే ఎంజాయ్ చేయాలన్నా, ఫ్రీ బర్డ్ లాగా ఉండాలన్నా వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, డబ్బు. ఈ డబ్బు ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర ఉంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూడడం అన్నా, నచ్చింది కొనుక్కోవాలన్నా, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలన్నా ఈ డబ్బు అన్నిటికీ సొల్యూషన్గా మారుతుంది. ఈ డబ్బు ఒకటి మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర ఉంటే వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమంటారు బాయ్స్? కరెక్టే కదా? ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకో. మరిన్ని మిడిల్ క్లాస్ బాయ్ లైఫ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని చూస్తూనే ఉండు.